ఎంతో ధైర్యంగా వాళ్ళు ప్రాణాలు చేసినారు. ఇక్కడ మన వయసు నుంచి అందరూ కూడా 20 ఇయర్స్ దగ్గర ఉంటాము. బట్ మనకు ఆలోచన లేదు. కానీ వాళ్ళ కోసం కాకుండా దేశం కోసం ఏదో చేయాలని చెప్పి ఎంతో తపన పడి వాళ్ళు చేశారు. ఆయన గురి తీయడం రేపు మార్నింగ్ 6 గంటలకు గురి తీస్తారు అనగా ఈరోజు నైట్ బ్రిటిష్ వాళ్ళు మీ కోరిక ఏముంది అని అడిగితే మనం జనరల్గా ఎక్కడ ఊరిపోతున్నాం అమ్మ అని ఎక్కడ పోతున్నారంటే ఏమో కావాలంటే నాకు బిర్యానీ కావాలా, ఒక 100 రూపాయలు తీసుకోవడం తీసుకోంటాం. బట్ భగత్ సింగ్ గారికి ఈ ఆఖరి కోరిక ఏముంది అంటే లెనిన్ రచించిన రాజ్యం విప్లవం పుస్తకం చదవాలి, నేను ఆ పుస్తకం తెచ్చేది, నాకు పుస్తకం తెచ్చిస్తే నేను సంతోషంగా గురి తీయడం నాకు ఆనందంగా ఉంటుంది అని చెప్తారు. అంటే ఆయన చూడే జీవితం కాదు, బట్ వాళ్ళు ఒక పుస్తకానికి కానీ ఒక చదువు కానీ ఇచ్చిన విలువ అది. అట్లే వయసు వర్షాలు చూసుకుంటే అంబేద్కర్ గారు కూడా వాళ్ళ జీవితంలో మొత్తం 33 డిగ్రీలు ఉన్నాయంట. వాళ్ళ జీవితం లైఫ్ లాంగ్లో మేము 1 డిగ్రీ చేయడానికి అల్లాడిపోతున్నాం సార్. అట్లాంటి 33 డిగ్రీలు వాళ్ళు సంపాదించారంటే వాళ్ళ జీవితం మొత్తం మీద ఇది చాలా ఆదర్శంగా తీసుకోవాలి. మన భగత్ సింగ్ గారు నినాదం అందరికీ తెలిసే ఉంటుంది, ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే ఏమి? విప్లవం వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలంటే అది అప్పుడు ఆ టైంలో జరిగింది. ఇప్పుడు విప్లవం వర్ధిల్లాలని మనపై గన్నులు తీసుకొని రోడ్డు మీద పోతే బాగుంటుంది కదా. మనం చేయాల్సిన డ్యూటీ ఏదుందో అది మనం 100% ఎవరు ఇవ్వలేము. బట్ మనం చేయాల్సిన డ్యూటీలో కొంతవరకైనా మనం న్యాయం చేయగలిగితే వాళ్ళ ఆదర్శాలను ఇక్కడ ఎంతో మంది మహాత్ముల యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తే అదే మనం వాళ్ళకిచ్చే మర్యాద, గౌరవం. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ప్రిన్సిపాల్ మేడం గారికి